చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యింది ఈ రాష్ట్రాన్ని బాగుపరచడానికో లేక ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకుంటానికో అన్నట్టు కనపడతలేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంతవరకు తన కొడుకుని ఏ విధంగా ప్రమోట్ చేయాలి, ఈ ఆంధ్రప్రదేశ్ ఏదో తన సొంత ఎస్టేటు, ఈ ఎస్టేట్ని నా కొడుక్కి ఎట్లా అప్పచెప్పాలనే తాపత్రయం తప్పితే ప్రజాస్వామ్య విలువలు కానీ చట్టాలు కానీ లేకపోతే ఇంతకు ముందున్న ఆనవాయితీలు కానీ అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి కేవలం కొడుకు 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 అనే విధానంగా ఈయన పరిపాలన సాగుతున్న విషయం చాలా బాధాకరం. ఒకసారి చూసినట్లయితే మన లోకేష్ బాబు గారి ప్రమోషను అంటే రాజకీయాల్లో 30 సెప్టెంబర్ 2015న చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని జాతీయ కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి చేశారు. మళ్ళీ సంవత్సరానికి అంటే ఒక 30 మార్చి 2017కి ఎమ్మెల్సీ చేశారు. ఎమ్మెల్సీ అయిన 2 రోజులకే మంత్రిగా చేశారు. మంత్రిగా చేసిన నెల రోజులకే రాష్ట్రంలో భూ కేటాయింపులు చేసే కమిటీలో అంటే సీనియర్ మంత్రులు ఉండాల్సిన కమిటీలో ఈయన్ని మెంబర్గా చేశారు. పోనీ ఈయన ఏమన్నా 2015 సెప్టెంబర్ 30 అంటే నేషనల్ జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీకి అయినప్పటి నుంచి ఈయన పనితనం మహాద్భుతంగా ఉంది, లేకపోతే ఈయన పనితీరు ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుందనే పరిస్థితులు ఎక్కడ ఉన్నాయంటే ఎక్కడ కూడా కనపడలా. ఆయన ఐ థింక్ నాకు తెలిసి జనరల్ సెక్రటరీగా ఆయన బాధ్యత తీసుకున్న ఎలక్షను జిహెచ్ఎంసీ దాంట్లో 1 సీటు. పోనీ ఎమ్మెల్సీ అయిన తర్వాత శాసన మండలిలో ఆయన పనితీరు ఏమన్నా చూసి ఆ పనితీరుకి ముగ్ధుడై తండ్రిగా ఆయన మంత్రిని చేశాడంటే నాకు తెలిసి ఆయన ఒక మీటింగ్లో కూడా శాసన మండలి సమావేశాల్లో కూడా ఏదో 1 or 2 డేస్ తప్పితే ఇక్కడ లేడు. అయినా కూడా మంత్రి పదవి ఇచ్చారు. పోనీ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఆయనకి ఇచ్చిన శాఖల్లో గొప్ప అభివృద్ధి ఏమన్నా కనపడింది, లేకపోతే సమూలమైన మార్పులు రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, త్రాగునీటి సమస్య లేకోకుండా లేకపోతే గ్రామాల్లో ఎటువంటి సమస్య లేకోకుండా ఈయన వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా గ్రామాలు వెలిగిపోతున్నాయి అనేది ఏమన్నా ఉందా అంటే అది కూడా లేదు. అయినా కూడా ఈ నెల ఈరోజే 4వ తారీఖున అంటే 20వ తారీఖునేమో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో మెంబర్గా తీసుకున్నారు. మళ్ళీ 10-15 రోజులకి సిఆర్డిఏ వాళ్ళు అడిగారంట ఏమని, భూ ఎలకేషన్స్కి మంత్రుల కమిటీని రీకాన్స్టిట్యూట్ చేయమని. అంటే సిఆర్డిఏ వాళ్ళేమో రైతులను బెదిరించి భూములు లాక్కొస్తూ ఉంటారు, వీళ్ళేమో లోకేష్ బాబు గారి నేతృత్వంలోనేమో భూములని అంతరికి ప్రైవేటు ఏజెన్సీస్కి అమ్ముతూ ఉంటారు. మేము అడుగుతూ ఉన్నాం, ఎప్పుడైనా సరే భూమికి సంబంధించిన ప్రభుత్వ వ్యవహారాల్లో రెవెన్యూ మంత్రికి స్థానం లేకోకుండా ఎప్పుడైనా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కేఈ కృష్ణమూర్తి రెవెన్యూ మంత్రి గారు బలహీన వర్గానికి చెందినవాడని చెప్పేసి ఆయన పక్కన పెట్టారా, లేక మీరు చెప్పిన దానికి తన తందానంటే తల ఒప్పడని చెప్పేసి మీరు చెప్పిన ఫైల్ అన్నిటికీ కూడా సంతకాలు పెట్టడం చెప్పేసి మీరు ఆయన పక్కన పెట్టారా తేల్చాల్సిన అవసరం ఉంది. భూ కేటాయింపు చట్టాల్లో లోకేష్ బాబు గారికి ఏం అనుభవం ఉందని, లేకపోతే అసలు మంత్రిగా ఏం అనుభవం ఉందని చెప్పేసి ఒక ముఖ్యమైన కార్యక్రమం భూ కేటాయింపు అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఏ హోదాలో లేదా ఏ ఎక్స్పీరియన్స్తో లోకేష్ బాబు గారిని ఈ కమిటీలో పెట్టారో ఒకసారి చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆ కమిటీ కూడా చూడండి, ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి చైర్మన్ అనుకుంటాను దీనికి, ఫైనాన్స్ మినిస్టరు, మున్సిపల్ మినిస్టరు, సోషల్ వెల్ఫేర్ మినిస్టరు, అంటే రెవెన్యూ మినిస్టర్కి ఉండదు, ఇంకా సీనియర్ మినిస్టర్కి ఎవరికి ఉండదు, కానీ తర్వాత పంచాయతీరాజ్ మినిస్టర్ లోకేష్ బాబు గారు. దీంట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు,
వాళ్ళ బినామీ అయిన నారాయణ గారు ఉన్న తర్వాత ఈ కమిటీలో వేరే వాళ్ళకి చెప్పడానికి ఏమైనా అవకాశం ఉందా? భూ కేటాయింపు తప్పు, లేకపోతే ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పే దమ్ము సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ కమిటీలో ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. కనీసం తమ అభిప్రాయాల్ని ఏదైతే భూ కేటాయింపులు చేస్తున్నారో అది కరెక్ట్ కాదు అని చెప్పే అభిప్రాయాన్ని వాళ్ళకి అనిపించినా కూడా చెప్పే అవకాశం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మొట్టమొదటిసారి నెల క్రితం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా లోకేష్ బాబు గారు ఒక నెల క్రితమే చేశారు. నారాయణ గారు గతంలో ఎప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ లేదు, శాసనమండలికి ఎన్నిక కాకపోయినా శాసనసభకు ఎన్నిక కాకపోయినా తమ బినామీ కాబట్టి మంత్రి పదవిని ఇచ్చి తమకు వీలున్నట్లు ఆడించుకుంటా ఉన్నారు. సో ఈ కమిటీతో భూముల పరిస్థితి ఏమిటో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో దౌర్భాగ్యం ఏంటంటే రైతులు తాము పండించిన పంటను అమ్ముకోలేరు తమకు ఇష్టం వచ్చినట్లు. తమ భూముల్ని తమకు ఇష్టం వచ్చినట్లు లేదా ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం అమ్ముకుంటానికి అవకాశం లేదు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కళ్ళు ఎప్పుడు పడతాయో, తెలుగుదేశం ప్రభుత్వం ఈ నా భూములు ఎప్పుడు లాక్కుంటుందో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఉన్నారు. కానీ వాళ్ళ భూములను అమ్ముకోవడానికి మాత్రం మొత్తం అధికారాన్ని అంతా లోకేష్ బాబు గారి చేతుల్లో పెడతానికి ఎందుకు తాపత్రయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను నేను. కలియుగ ధృతరాష్ట్రుడు అంటే ఆ ధృతరాష్ట్రుడి కంటే కూడా ఎన్నో రెట్లు గొప్ప వ్యక్తిలాగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దుర్యోధను మీద అతి ప్రేమతో ధృతరాష్ట్రుడు ఏ విధంగా ఆ రోజు ప్రవర్తించాడో మనందరం కూడా చూసాం మహాభారతంలో. ఆనాడు దుర్యోధను మీద ఉన్న అతి ప్రేమ మూలంగానే కురుక్షేత్రంలో ఏ విధంగా అయితే కౌరవ సేన ఓడిపోయిందో, ఈ లోకేష్ బాబు గారి మీద ఉన్న ప్రేమతో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ రాబోయే కురుక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్లో మట్టి కొట్టుకుపోతుందని చెప్పేసి ఎటువంటి అనుమానం లేదని కూడా నేను చెప్తా ఉన్నాను నేను. ఈయన చేసే నిర్వాహకం ఏంటంటే లోకేష్ బాబు గారు భూములు తమ ఇష్టం వచ్చినట్లు ఏ విధంగా అమ్ముకుంటున్నారో కూడా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. ట్రాన్స్కో భూమి 4.8 ఎకరాలు, పీడబ్ల్యూడి గ్రౌండ్స్ 11 ఎకరాలు 12 ఎకరాలు ఉంది, ఇది విజయవాడ నడిబొడ్డున. వీటన్నిటినీ ప్రైవేట్ సంస్థలకి ఎందుకు ఇవ్వటానికి తాపత్రయపడుతుంది ప్రభుత్వం? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లోకి వెళ్ళే ఎక్కడ కూడా ఖాళీ స్థలాలు అక్కడ ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన భూములు విజయవాడ, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా పరిసరాల్లో అందుబాటులో ఉండవు. భూములు ఉన్నకు 90% భూములు వ్యవసాయ భూములు, లేకపోతే అన్నీ కూడా పట్టా భూములు. మరి అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ భూముల్ని ప్రాణం కంటే కూడా ఎక్కువగా కాపాడుకోవాల్సిన ఈ ప్రభుత్వం తమ ఇష్టం వచ్చిన రీతిలో తమకి కావాల్సిన వాళ్ళకి, ఒకవేళ అధికారం ఉన్నా పోయినా కూడా వాళ్ళకి ఆదాయం వచ్చే రీతిలో ఏ విధంగా ఈ భూములు కేటాయిస్తున్నారో ఒకసారి ఆలోచించాలని ప్రజలందరూ కూడా విన్నవిస్తూ ఉన్నాం. విశాఖపట్నంలో భూములు కేటాయిస్తారు లోకేష్ గారికి నచ్చినట్లు. అదేవిధంగా ట్రాన్స్కోకి సంబంధించిన 4.8 ఎకరాలు ఒక 5 స్టార్ హోటల్ కోసం. మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాజధాని మొత్తం కూడా హైదరాబాద్ నుంచి అమరావతి, విజయవాడ పరిసరాలకి తరలించబడుతుందని చెప్పేసి. అంటే ప్రభుత్వ అవసరాల కోసం చాలా భూమి అవసరం ఉంటుంది. మీ భూములనే ప్రభుత్వ భూములనేమో ప్రైవేటులకు అప్పచెప్పండి, మీ అవసరాల కోసమేమో రైతుల మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ భూములను లాక్కోండి. వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితుల్లో మీ భూములు మాత్రం మీరు ప్రభుత్వ భూములు మాత్రం కాపాడే దమ్ము సత్తా మీకు లేదు. సో ఇది చాలా అన్యాయం. మీరు వెంటనే ఈ భూ పందారాలు ఏదైతే ఉన్నాయో, ఈరోజు లోకేష్ బాబు గారిని ఈ భూ కేటాయింపులకు సంబంధించిన సబ్ కమిటీలో మెంబర్గా చేయటం కేవలం ఈ రాష్ట్రంలో భూముల్ని వ్యాపారస్తులకి, పెట్టుబడిదారులకి పందారం చేస్తానికే అనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా నేను. అందుకని ఆ కమిటీలో స్పెషల్గా ఆయనకి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు తలచిన విధంగా తలాడించే మంత్రులనే దీంట్లో మెంబర్లుగా వేశారు, సీనియర్లకి స్థానం లేకోకుండా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. ఎప్పుడైనా సరే ఇంత ముఖ్యమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇటువంటి జూనియర్ మంత్రులతో కమిటీ వేసిన దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను.
ఒకవేళ ఇదే కనుక మీరు మొండి వైఖరితో ఈ ప్రభుత్వ భూములు, విలువైన ప్రభుత్వ భూముల్ని మీరు ప్రైవేటు సంస్థలకి, లేకపోతే మీ జేబు సంస్థలకి, లేకపోతే మీ అనుయాయులకి పంజారం చేసినట్లయితే తప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం వస్తున్న తథ్యం. ఆ రోజు వీటన్నిటి మీద కూడా ప్రభుత్వానికి, ప్రజలకి మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అంటే ఈ నెల రోజుల్లోనే ఆ సంస్థలన్నీ వచ్చేసినాయా? ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటే వచ్చి ఉంటుంది. సో ఈయన ప్రయత్నంతో ఏమొచ్చినాయి? గన్నవరంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడ మేధా టవర్స్ నిర్మించడం జరిగింది. అప్పుడు హైదరాబాద్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి విజయవాడకి ఎక్కువగా ఎవరు రాలేదు. ఈరోజు సపరేట్ రాష్ట్రం ఇది కాబట్టి కొన్ని సంస్థలు అక్కడికి వస్తానికి వచ్చినాయి. ఈయన ఎక్స్పీరియన్స్తో ఉద్యోగాలు వస్తాయి అనటం అదంతా కూడా కరెక్ట్ కాదు.